ఇది మన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి మినీ ఐటీ పార్క్లో మీకు చంద్రగిరి మండలంలో మినీ ఐటీ పార్క్ మల్లవరం క్రాస్ నుంచి అప్ టు నేడగుంట వరకు ప్రభుత్వ స్థలాలు చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే అక్కడ అందరికి కూడా చెప్పడం జరిగింది. మినీ ఐటీ పార్క్ పెట్టేదానికి కూడా కొన్ని కంపెనీ అప్పుడే మాట్లాడారు, మేజర్ కంపెనీ CEO. అది కూడా ఓనర్స్ వచ్చి మా కజిన్స్ ఉన్నారు 3. వాళ్ళు ఇచ్చిన ప్రకారం గెలిచిన 3 నెలలకి వర్క్ స్టార్ట్ చేస్తాం. 1 year లో ఐటీ కంపెనీ అక్కడ చేస్తాం. మినీ ఐటీ 2,500 మందికి ఉపాధి, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఇంకొక 3,500. అంటే దాని కింద ఐటీ పార్క్ లో హోటల్స్ ఉండొచ్చు, లేదా ఇంకోటి డిఫరెంట్ క్యాబ్స్ ఉండొచ్చు. అట్లా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 3,500 మంది వస్తారు. ఈ ఐటీ వల్ల ట్రాన్స్పోర్టేషన్ మరియు ఫుడ్ ఇండస్ట్రీ హోటల్స్ పెరుగుతాయి. అంటే చంద్రగిరి బిట్వీన్ తిరుపతి వల్ల మీకు ఐటీ వల్ల మామూలు వస్తుంటారు కదా వాళ్ళకి, అందులో అది కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎక్కువ కూడా హోటల్స్ కూడా ఈసారి చంద్రగిరి కాడే ఈ టూరిజం ఉంది కదా, టూరిజం అప్లాన్ చేసి అక్కడే చేయాలని కూడా మాకు ప్లాన్ ఉంది. దాన్ని కూడా చేసేదానికి ముందుకు వచ్చేదానికి కూడా కొందరు ఇండస్ట్రీస్ కూడా రెడీగా ఉన్నారు ఆ ఏరియాలో కూడా చూసేదానికి. అదొకటి. మరి తిరుపతి రూరల్ మెడికల్ లైబ్రరీ ఇప్పుడు మాట్లాడారు ఆయన దళాస్ నుంచి. ఈ మెడికల్ లైఫ్ సైన్స్ అండ్ వాటి క్లస్టర్ తీసుకొచ్చి దీనికి టోటల్ మెడికల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉందో బయో దానికి సంబంధించిన వాళ్ళు డలాస్ దగ్గర ఒక పెద్ద ఇది ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. దానికి అనుసంధానంగా ఇక్కడ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇస్తానని కూడా ఆయన చెప్పారు. ఆయన యాక్షన్ రావాల్సి ఉంది ఈరోజు, కొంచెం లేట్ అయితే రేపు వచ్చేస్తున్నాడు ఆయన కూడా. ఆయన దాని ద్వారా కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 1,500 మెంబర్స్ కి జాబ్స్ వస్తుంది. పాకాలు వచ్చి లాస్ట్ టైం మేము చెప్పాం, కుప్పంలో ఏ విధంగా దామంచెలు పాకాల మధ్యలో ల్యాండ్స్ ఉంది. అక్కడ బిలో పవర్టీ లైన్ సంబంధించినటువంటి మహిళా సోదరులు ఎక్కువ. ఆ మహిళా సోదరుల మంది కోసం అక్కడ బీ సోదరులు ఉండాలి, ముస్లిం సోదరుల మంది ఉండాలి. మొత్తం వాళ్ళ కోసం అక్కడ గార్మెంట్ ఇండస్ట్రీ తీసుకెళ్ళడానికి దీనికి ఒక 500 మెంబర్స్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చే అవకాశం ఉంది. రామచంద్రాపురంలో అక్కడ అనుపల్లి బిట్వీన్ ఈ సైడ్ అంటే కూడా మెట్టగడ్డి నుంచి పుడికి పోతాం. మెట్టగడ్డి నుంచి పుడికి పోయే చోట ఎక్కువ కొండలు ఉంది, వాటర్ సోర్స్ ఎక్కువ ఉంది. అక్కడ కొంచెం ఇంటీరియర్ ఏరియా ఉంది. ఆ ఏరియా డెవలప్ అవుతే ల్యాండ్స్ రేట్ కాస్ట్ పెరుగుతుంది. ప్లస్ ఫ్యూచర్ లో ఆ రోడ్డు కూడా అనుసంధానంపై సర్వేడికి వేయాలని ఒక బైపాస్ రోడ్ వేయాలని ప్లాన్ ఉంది. అక్కడ ఆ ఏరియా పెట్టాలని. అక్కడ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అక్కడ ఎక్కువ యూత్ ఎక్కువ ఉన్నారు ఆ ఏరియాలో. అన్ఎడ్యుకేటెడ్ 10th to డిగ్రీ అందరూ కూడా ఇక్కడ తిరుపతిలో వచ్చి టీడీడీ సంబంధించిన దాంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ ఏరియాలో పెట్టాలని ఒక ప్లాన్ అనేది కూడా. ఎందుకంటే అక్కడ ఎక్కువ ల్యాండ్స్ ఎక్కువ ఉంది. ఇంకా దాన్ని చూడాల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భాస్కర్ చూసి దాన్ని కూడా అప్లై చేసుకుంటారు. అది మిస్ అయింది. ఈ తిరుచానూరు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈ టూరిజం సంబంధించి ఎక్కువ పార్క్ వచ్చి త్రిపుల్ టీ అని పెట్టామండి. త్రిపుల్ టీ అంటే తిరుమల, తిరుచానూరు, తలకొండ. తిరుమల చేసుకున్నారు, తిరుచానూరు దర్శనం చేసుకుంటారు, తిరుమల వెళ్తారు. ఉన్నప్పుడు తలకొండ కూడా, ఎందుకంటే అక్కడ సిద్ధేశ్వర స్వామి కొండ చాలా ఫేమస్. దాన్ని డెవలప్ చేయాలి. లాస్ట్ టైమే నేను ఉండేటప్పుడు అక్కడ ముందెత్తు నాయుడు గారు చార్మన్ ఉండేటప్పుడు బయట రెడీ చేసాం. ఆల్మోస్ట్ ఒక 7 crores కి దానికి పుష్కరిని కట్టేదానికి, గుడి మొత్తం ఆర్డర్ చేసి పుష్కరిని కట్టేదానికి. అది చేస్తే ఆ గుడి శివలింగము ప్లస్ ఇది అట్మాస్ఫియర్ బాగుంటుంది కాబట్టి త్రిపుల్ టీ అని పెట్టాము దానికి. దీనివల్ల ఏమవుతుందంటే ఎర్రవారిపాలెంలో ఆ ఉన్నటువంటి మండలం దగ్గర టూరిజం పెరిగి మనకి ఆల్మోస్ట్ ఆ ల్యాండ్ గ్రోత్ పెరిగింది. ల్యాండ్ గ్రోత్ తో పాటు కూడా ప్రతి ఒక్క చిన్న స్థాయి వ్యక్తులు కూడా ఏదో విధంగా బతికేదానికి అవకాశం ఉంది. నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వచ్చిన వెంటనే బాక్రా ఫ్యాక్టరీకి సంబంధించిన అబ్దుల్ అలీ గారి ఒక ఆయనకు కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి నేను దీంట్లో శాంక్షన్ చేసి ఒక 35 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆయన దానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏం చేసినట్టు ఆయన్ని దౌర్జన్యంగా కొట్టి
కొంచెం ఇచ్చేస్తాను సైలెంట్ అయినాడు. ఆ ఏరియాలో ఇంకా రైతులకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ప్లస్ ఎర్రవారిపాలెం రూపిచర్ల చింతకొట్టిగల ఏరియాలో చింతపండు ఎక్కువ వస్తుంది. ఆ చింతపండు కోల్డ్ స్టోరేజ్ అంతా పుంగనూరుపై పెట్టుకుంటారు. అది పుంగనూరులో కానీ ఇక్కడే పెట్టుకోవచ్చు రైతులు. ప్లస్ పంటలు ఉంటాయి, మన టమాటో వంకాయలు ఏం లేదు కూడా కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు. దీని అన్నిటికి కూడా అప్లై చెప్పాను. తలకోన వచ్చిందంటే అది వస్తుంది, దాని పైన పరుషంగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది కాకుండా అక్కడ ఎలమంది దగ్గర ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు, సోమశేఖర్ రెడ్డి అని, ఆయనతో కూడా మాట్లాడాం. ఆయన ఒక న్యూట్రియన్లో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడితే ఆయనకి ఈ ఇది గవర్నమెంట్స్ సంబంధించినటువంటి ఎక్కువ ఏరియాలో ఉంది. గవర్నమెంట్స్ దానికి సీజన్ సంబంధం వాళ్ళకందరికీ కూడా ఏమంటే ఆయన విత్తనాలు ఇచ్చి తీసుకొని అక్కడే ఈ గవర్నమెంట్ సంబంధించిన తీసుకొచ్చి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తామని ఉద్దేశం వచ్చేసినాడు. ఆ ఎలా మంది దగ్గర 5 రోజులు చేస్తాం. ఎలక్షన్ 13వ తారీఖు అంటే ఇంకా 3 రోజులు ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో రేపు గెలిస్తే నేనేం చేయదలుచుకున్నానో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా 25 సంవత్సరాలు వెనక్కి నెట్టాడో మీకు అందరికీ తెలుసు. వాటిని కూడా కొన్ని ఉదాహరణలతో పాటు మేము యువత కోసం 24వ సంవత్సరం గెలిచిన వెంటనే తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే యూత్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను ఈరోజు. దానికి సంబంధించినటువంటి ఐవి కూడా ఇక మీకు ప్రదర్శిస్తాం. ఎవరెవరు ఏ కంపెనీస్ పెడతారు విత్ ఎవిడెన్సు, ఇది మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. విత్ ఇన్ 1 ఇయర్లో మేము స్టార్ట్ చేస్తాం ప్రూఫ్స్తో సహా. ఎందుకంటే భాస్కర్ రెడ్డి లాగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మాట, ఎలక్షన్ అయినాక పోయి సీఎం ఆఫీస్లోనో హైదరాబాద్లో రియల్ ఎస్టేటో లేదంటే దుబాయ్లో రెడ్ శాండ్ వ్యాపారమో చేసుకున్న అలవాటు మాకు లేదు. కాబట్టి ఈ విషయాలు చెప్పదలుచుకున్నాం మీకు. చంద్రగిరి నియోజకవర్గం 10 సంవత్సరాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా కుటుంబ పాలనలో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం పోతా ఉంది ముందుకి. 2019లో ఎలక్షన్ అప్పుడు ఆయన గారు కానీ మేము కానీ కొన్ని వాగ్దానాలు చేసాం. అయితే దురదృష్టవశాత్తు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనో ఏదో అసంతృప్తితో ప్రజలు నన్ను ఓడించడం జరిగింది. ఆ రోజు చేసిన వాగ్దానాల్లో ఆయన గెలిచిన 3 నెలల్లో ఉమ్మడి మంగళం పంచాయతీకి తెలుగు గంగా వాటర్ ఇస్తా అన్నాడు. గెలిచిన 3 నెలల్లో ఉమ్మడి మంగళం పంచాయతీలో ఎవరెవరికైతే ఫ్లాట్లు అలాట్ అయి పట్టాలు ఇవ్వలేదో వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇస్తానన్నాడు. అదేవిధంగా తిరుపతి రూరల్ మండలంలో శ్రీనివాసపురం కానీ, పద్మావతిపురం కానీ, అవిలాల కానీ, గాంధీపురం కానీ, సాయినగర్ కానీ, లింగేశ్వర నగర్ కానీ, ఇక్కడ ఎక్కడెక్కడైతే కొన్ని మఠం ల్యాండ్స్లో ఇల్లు కట్టుకున్నారో, కొన్ని ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండా పెండింగ్ ఉందో వాటన్నిటిని కూడా నేను స్పెషలైజ్ ద్వారా జీవో తెస్తానన్నాడు. అదేవిధంగా పద్మావతిపురం, శ్రీనివాసపురానికి తెలుగు గంగా వాటర్ కూడా తెస్తానన్నాడు. దీంతోపాటు చిన్నగొట్టిగల్లో ఎర్రవారిపాలెం సంబంధించినటువంటి రైతులకి తలకోన నుంచి పోయే బ్యాక్ వాటర్ పించాకపోకుండా తలకోన కింద ఉన్నటువంటి 5 చెరువులకు అనుసంధానం చేసి ఆ చెరువుల ద్వారా ఎర్రవారిపాలెం, చిన్నగొట్టుగుల చెరువులకి నీరు అనుసంధానం చేస్తాను కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్కడున్న రైతుల్ని ప్రభుత్వ పరంగా అంటే స్టేట్ టౌన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కానీ సబ్సిడీ స్కీమ్స్ ద్వారా కానీ ఇచ్చి ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఆర్సీపురం మండలంలో మేజర్ సమస్య అయినటువంటి రాయల్ చెరువు ఆ కట్ట ధర ఫుల్ నిండితే చెరువుని
అక్కడ ఉన్నటువంటి రాయల చెరువుకు సంబంధించిన గ్రామస్తులు కానీ కాలేపల్లికి సంబంధించిన గ్రామస్తులు కానీ మునిగిపోతాయి ఇండ్లతో సహా. వాటి మునిగిన అందరికి కూడా నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని వేరే విధంగా కూడా ప్లేస్కి షిఫ్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రగిరి మండలంలో యువతకి తిరుపతి రూరల్ కానీ చంద్రగిరి మండలంలో కానీ యువతకి ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రీ పరంగా కూడా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. పాకాల మండలానికి సంబంధించి పాకాల హెడ్ క్వార్టర్స్లో 24 గంటలు డాక్టర్ ఉండే విధంగా చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ 6 మండలాల్లో ఒక్క పని కూడా ఆయన చేయలే. ఈ 6 మండలాల్లో 2019లో ఆయన చేసిన వాగ్దానాలే ఇంతవరకు చేయలే. చేయనటువంటి వాగ్దానాలు వల్ల సుమారు 5,000 కోట్లు సంపాదించాడు. యువతకు ఉద్యోగాలు ఇలా, యువతని గంజాయికి బానిస చేశాడు. యువతికి అతని సొంత ప్రయోజనాల కోసం కూడా వాడుకోవడం జరిగింది. అడిగితే నేను ఉద్యోగాలు ఇచ్చానన్నాడు. ఉద్యోగాలంటే ఆయన చెప్పింది వాలంటరీ వ్యవస్థ, సెక్రటరేట్. వాలంటరీ వ్యవస్థని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 1900 మంది సుమారు చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటే సుమారుగా వాళ్ళలో 99% రిజైన్ చేయించాడు ఆయన సొంత ప్రయోజనాల కోసం. సొంత ప్రయోజనాలంటే ఈ ఎలక్షన్లో ఏజెంట్లుగా వాడుకునే దానికి, ఈ ఎలక్షన్లో డబ్బులు పంచేదానికి వాడుకోవటం జరుగుతూ ఉంది. వాళ్ళ బతుకుల కోసం, బతుకులు బాగుండాలనే ఆయనకు ఉద్దేశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నెల జీతం 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. చెప్పిన 3వ రోజుకే వాలంటీర్ అందరినీ కూడా స్థానిక నాయకుల ద్వారా, స్థానికంగా ఉన్నటువంటి కొందరి ఆయనకు అనుసరిస్తున్న కొందరు అధికారుల ద్వారా భయం పెట్టి వాళ్ళు రిజైన్ చేయించాడు. రిజైన్ చేయించి ఈరోజు ఎలక్షన్ వాడుకుంటున్నాడు. ఎందుకంటే వైసీపీలో 15 సంవత్సరాలు జెండా మోసిన నాయకుడు ఎవరు ఈరోజు లేదు. నేను గత 2-3 రోజుల నుంచి చూస్తున్నా. ఓటర్ స్లిప్లు ఇస్తున్నారు. గతంలో 2014 కానీ 2019లో కానీ ఓటర్ స్లిప్స్ ఇచ్చేది స్థానికంగా ఉన్నటువంటి విలేజ్ నాయకులు ఇచ్చేవాళ్ళు ఎక్కువ భాగం. ఈరోజు ఎవరు ఒక నాయకుడు కనపల్లా. అంతా వాలంటీర్ రిజైన్ చేసిన వాళ్ళ ద్వారా పెట్టుకున్నాడు. అంటే నాయకులను కూడా ఈయన నమ్మలా. జెండాలు మోసిన నాయకులు కూడా ఈయన నమ్మలేదంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆయన స్వభావం అర్థం చేసుకోవచ్చు. అదే దాంట్లో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా యువతని మోసం చేశాడు. మేము రేపు గెలిస్తే ఏ ఇండస్ట్రీలు తెస్తామనే దానికి కూడా ఐవీఎస్ చూపిస్తాం. దాని తర్వాత కూడా మీతో మాట్లాడతామని కూడా చెప్పదలుచుకున్నాం. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చూపించాం. ఈ 6 మండలాలకు సంబంధించి మేమేమి చేయదలుచుకున్నామో యువతకి చూపించాం. అంటే మేము చూపించిన ప్రకారం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 10,000 మందికి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తాం. భాస్కర్ రెడ్డి చెప్పిన విధంగా మేము తప్పుడు చేయం. విత్ ప్రూఫ్స్ ఇస్తా ఉన్నాం. నెక్స్ట్ 2029 ఎలక్షన్కి వచ్చేసరికి నేను చెప్పిన దాంట్లో 80% అని కంప్లీట్ చేస్తా. యువతని ముఖ్యంగా మోసం చేసి ఈరోజు లబ్ధి పొందింది భాస్కర్ రెడ్డి. క్రికెట్ అన్నాడు, క్రికెట్ గ్రౌండ్ అడ్డం పెట్టుకున్నాడు. క్రికెట్ గ్రౌండ్ అడ్డం పెట్టుకుని ఏం చేసినాడు, ఆ స్థలాలు 32 ఎకరాలు లాక్కున్నాడు, మొత్తం ల్యాండ్స్. ఇంకో చోట ఇంకోటి ల్యాండ్స్ ఫార్మా కంపెనీ అన్నాడు. ఆ ఫార్మా కంపెనీ పెట్టి అనుపుల్లో ఒక 100 ఎకరాలు లాక్కున్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ విధంగా అయితే నేను చేయను. ఎమ్మెల్యేగా గెలిచినాక మీకు ఏది చెప్పాను అది నేను 100% చేస్తా. దానికి సంబంధించి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే యువతకి ఒకటే చేతులెత్తి నమ్ముతున్నా. ప్రతి ఒక్కరికి సోదరుడికి కూడా సోదరుమణులకు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ దయచేసి ఈ 2019 నుంచి 2024 వరకు మన చంద్రగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఒక ఇండస్ట్రీ తేలా.
ఒక యువతకు ఉద్యోగం ఇలా మీరు ఆలోచించండి. దీంట్లో చాలా మందికి ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. మీ భవిష్యత్తులు బాగుండాలన్నా, మన అమ్మా నాన్నల యొక్క బాధలు పోగొట్టాలన్నా, మన ఊరు బాగుండాలన్నా, మన మండలం బాగుండాలన్నా, మన నియోజకవర్గం బాగుండాలన్నా అంతా మీ చేతిలో ఉంది. దయచేసి ఒకసారి ఆలోచించి రేపు జరిగే 13వ తారీఖు మే నెల 13వ తారీఖు ఎలక్షన్లో మీ యొక్క ఓటునంతా కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కూడా మీడియా ద్వారా కోరుకుంటున్నా. ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుస నెంబర్ 2 దానిపైన సైకిల్ గుర్తు, అదేవిధంగా ఎంపీ గారికి దగ్గుమల్ల ప్రసాద్ గారికి వరుస నెంబర్ 2 ఆయనకు కూడా ఓటేసి మీ అమూల్యమైన ఓటుని వేసి యువతను కూడా గెలిపించాలని కూడా కోరుకుంటున్నా. నేను భాస్కర్ రెడ్డి లాగా యువతకు మోసం చేయను, భాస్కర్ రెడ్డి లాగా నమ్మినను మోసం చేయను, భాస్కర్ రెడ్డి లాగా జెండాలు పట్టి మోసినటువంటి కార్యకర్తలను తొక్కను, భాస్కర్ రెడ్డి లాగా గురువులను ముంచును, భాస్కర్ రెడ్డి లాగా నమ్మినటువంటి మీడియా సోదరులను ముంచును, భాస్కర్ రెడ్డి లాగా నమ్మిన అధికారుల్ని మోసం చేయను. దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒకసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపించండి. చంద్రగిరి రాతని 5 సంవత్సరాలు ఏ విధంగా మార్చి చేస్తాను చూడండి. 2018 నుంచి 19 ఎలక్షన్లు వచ్చే లోపల 4 నెలల్లో సుమారు 40 కోట్ల వర్కులు తెచ్చా. 40 కోట్ల పని తెచ్చి మీకు అందరికీ డెవలప్మెంట్ ఏమని నేను చూపించా. యువగలం రోజు నారా లోకేష్ గారు ఏం ప్రామిస్ చేశారు చూశారు. నిన్న హలో లోకేష్లో ఆయన ఏ విధంగా ప్రామిస్ చేశారు చూశారు. యువతకి ఒక తెలుగుదేశం పార్టీ పైన ఒక భరోసా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కూడా హలో లోకేష్ ప్రోగ్రాం సక్సెస్ అయింది. అంటే యువతకి తెలుగుదేశం వైపు చూపుంది. కొందరు అట్లున్నా కూడా మారాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నా. తెలుగుదేశం పార్టీలో వచ్చిందంటే గంజాయి రహితగా చేద్దాం. తెలుగుదేశం పార్టీ వస్తే రౌడీజం లేకుండా చేద్దాం. తెలుగుదేశం పార్టీ వస్తే సామాన్య పౌరుడు కూడా ఇసుగు అందే విధంగా చేస్తా. తెలుగుదేశం పార్టీ వస్తే సామాన్యుడు కూడా ఇల్లు కట్టే విధంగా నేను చేస్తా. తెలుగుదేశం పార్టీ వస్తే ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఎక్కడెక్కడైతే అధికారులు లేదా స్థానికంగా ఉన్నట్టు కొందరు బెదిరించి ల్యాండ్స్ ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇప్పిస్తా. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. చంద్రగిరి తలరాతను మారుస్తా. 25 సంవత్సరాల తర్వాత ఈరోజు గెలిచే పరిస్థితి వచ్చింది, గెలుస్తున్నాం. అయినా మీ ద్వారా యువతకు ఒకటి, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు కూడా విన్నపం, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. చంద్రగిరి నియోజకవర్గ తలరాతను మార్చి చూపిస్తా. నా కుటుంబ పాలన అనేది ఉండదు. ఎక్కడ కానీ కార్యకర్తలు ప్రజల పాలన ఉండే విధంగా నేను చూపిస్తానని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి వేయాలని కూడా కోరుకుంటూ మీడియా సోదరులకు కూడా చెప్తున్నా, ఒక్కసారి మీ సహకారం నాకు అందివ్వండి, ఒక్కసారి నాకు సహకారం చేయండి. చంద్రగిరి నియోజకవర్గాన్ని ఉన్న మీకు కూడా బంధువులు ఉంటారు కొందరు, వాళ్ళకు కూడా చెప్పండి, ఇక్కడ తలరాత 25 సంవత్సరాల తర్వాత మారుద్దాం. ఈ 10 సంవత్సరాల భాస్కర్ రెడ్డి చేస్తున్న అరాచకాలు అక్రమాలు మీకు తెలుసు. వాటన్నిటిని పారదోలి ప్రజల పాలన తెద్దాం. మీరందరూ కూడా సహకారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మీరు అడిగింది కరెక్ట్ పాయింట్. మీరు అప్పటికి రాలా, ఫస్ట్కి మీరు సైడ్ వేసినప్పుడు రాలి, ఇప్పుడు లేట్గా వచ్చినారు. ఐటీ కంపెనీస్ నేను ₹1 పెట్టను, స్థలం ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ స్థలాలు ఉంది, స్టేట్ గవర్నమెంట్ స్థలాలు ఉంది హైవేలో. వైసీపీ పార్టీ నాయకులు ఆక్యుపై చేసుకున్న స్థలాల్లోనే ఈ ఐటీ కంపెనీలు పెట్టిస్తా. ఇప్పుడు ఆక్యుపై చేసినట్టుండి ఎక్కడ తుమ్మలగుంట చెరువు అక్కడే పెట్టిస్తా. ఆ స్థలం ఇస్తే చాలు, వాళ్ళ ఇండస్ట్రీ పెట్టేదానికి, వాళ్ళ కంపెనీలు పెట్టేదానికి. ఒకవేళ ఆ చెరువు కాబట్టి ఈకిపోయినా హైవేలకు కావాల్సిన స్థలాలు ఉంది కాబట్టి అది అవుతుంది. మీకు ఇంకోటి చెప్పాను కదా, ఎర్రావారిపాలెం
ఎర్రవారిపాలెం త్రిబుల్ టూరిజం, ఏపీ టూరిజం మీరు కావాలంటే నేను లెటర్ ఇస్తా. ఎక్స్ తలకోన బోర్డు చైర్మన్ మున్నత్తం గారు ఆ రోజు ఉన్నారు. 7,30,00,000కి తలకోన టెంపుల్ రెడీ చేసి దాన్ని పెట్టాం. దేవాదాయ శాఖ కూడా అప్రూవల్ అయింది. ఆ లోపల గవర్నమెంట్ పోయింది, లేకపోయినాం. అది డెవలప్మెంట్ చేస్తాం అక్కడ. ఆల్రెడీ అరుణక్క గారు ఆ ఏరియాలో ఏపీ టూరిజం తరఫున గెస్ట్ హౌస్లు కట్టారు, రోడ్లు వేశారు. కాబట్టి అక్కడ ప్రాబ్లంలా గుడి డెవలప్మెంట్. దీనివల్ల ఏమవుతుంది, ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీ వచ్చి ఇక్కడ షూటింగ్స్ జరుగుతుంది. ఇప్పుడు ఆ షూటింగ్స్ నిలిచింది. ఇదంతా చేసామంటే ఆల్మోస్ట్ వాళ్ళు వస్తారు ఇక్కడికి. మళ్ళా మీకు చిన్న కొట్టుకెళ్ళి చెప్పా, ఆల్రెడీ నేను 30 ఎకరాలు ఇప్పించా. అసెంబ్లీలో లాస్ట్ తీర్మానం మీడియా సోదరులకు అయితే ఆ రోజు ఫైల్ కూడా అయింది, సంతకం. ఇక్కడ కొందరు మీడియా సోదరులకు కూడా డైరీ దగ్గర అలాట్ అయింది. ఆ రోజు అయిన సంతకం ఫైల్లో ఈ కూడా ఉంది. 30 ఎకరాలు ల్యాండ్ అంటే ఫుడ్ ఇండస్ట్రీకి ఇప్పించాం. అదేవిధంగా అక్కడ కూడా ఈరోజు కోల్డ్ స్టోరేజ్కి వచ్చి మహిళా సోదరుమణి ఉండొచ్చు. ఎవరికైనా 25% కడితే సెంట్రల్ గవర్నమెంట్ రాయితీ ఇస్తుంది. అక్కడ పాకాల మండలం, పాకాల కుప్పంలో ఉండే గార్మెంట్ ఫ్యాక్టరీ షాజాన్ బాషా వాళ్ళతో పెద్ద ఆయన గారు 2019లో మాట్లాడారు, వాళ్ళు పెడతారు అక్కడ. ఇక్కడ ఆర్సీపురం సంబంధించినటువంటి మెడికల్ హబ్ ఆయన మాట్లాడారు, మీరే చూశారు. మీకు ఆయన నెంబర్ ఇప్పుడు ఇస్తా, కావాలంటే డౌట్ ఉంటే ఇప్పుడే మాట్లాడచ్చు. ఆ సీఈఓ ఉన్నాడు కదా, ఆ సీఈఓ పార్ట్నరు హేమంత్ అని ఇప్పుడే ఇస్తా, ఫోన్ మాట్లాడండి. ఏది కానీ భాస్కర్ రెడ్డి లాగా తప్పు చెప్పను, ఏదున్నా చెప్తా. ఒక్కసారి ఎమ్మెల్యే ఇంటికి పోయే పరిస్థితులు నేను లేను. ప్రజల కోసం పాటుపడతా. దీనికి డబ్బులు తేపల్ల ప్రభుత్వ సహకారం కావాలి, ల్యాండ్స్ కావాలి. ల్యాండ్స్ ఇస్తే చాలా అందరూ చేసేదని రెడీగా ఉండరు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజలని పాలన కావాలి, నాకు డబ్బు అన్నప్పుడు ఇవన్నీ సమస్యలు పరిష్కారం జరుగుతాయి. నాకు ప్రజలతో పనిలే, డబ్బే కావాలన్నప్పుడు సమస్యలు పరిష్కారం కాదు. ఇంకేదైనా ఉంటే అడగండి జగదీష్ గారు. ఏవిరా బిడ్డాకి ఇదేనా రావుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం, పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.